ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మార్చి 15వ తేదీ 2026 శిలువ శ్రమల ధ్యానములలో 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని శిలువ వాక్య వాగ్దానం యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు నాకు సమస్తమును చెప్పెను. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపముగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము, కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యూదా ప్రజలు మెస్సయ్య నేరుగా పరలోకము నుండి దిగివస్తాడని వారి యొక్క నమ్మకం. అయితే తండ్రి అయిన యెహోవా దేవుడు తానే మనుష్య కుమారుడుగా వచ్చాడని యేసుక్రీస్తుని వారు చేర్చుకోలేకపోయారు. నేను మెస్సయ్యను అన్న యేసుక్రీస్తు దేవదూషణ చేస్తున్నాడని, విశ్రాంతి దినమున స్వస్థతలు అద్భుత కార్యములు చేస్తున్నాడని, ప్రధాన యాజకులు అక్రమాలను అరికడుతున్నాడని, కోపముతో యేసుక్రీస్తును చంపివేయాలని నిశ్చయించే విధముగా కుట్ర చేసి సిలువ వేసిరి. అయితే యూదులలో నుంచి రక్షణ వస్తుందని వారి యొక్క నమ్మకం. ఆయన రాకముందు ఆయన వారికి మాత్రమే తెలుపుతాడని వారి యొక్క ఉద్దేశం. అదే వారి అహంకారం. ప్రపంచమంతా యేసుక్రీస్తుని నిజరక్షకునిగా అంగీకరించిన ఇప్పటికింకా యూదులు ఆయనను అనుసరించరు. అబ్రహాముకు మోషేకు ఇచ్చిన వాగ్దాన ఫలమును వారు ఇప్పటికింకా అనుభవిస్తున్నారు. అదే వాగ్దానం కొరకు అమెరికా, ఇతర క్రైస్తవ దేశాలు ఇజ్రాయేలుకు మద్దతు ఇచ్చి వాగ్దాన భూమిని కాపాడుతూ ఉంటాయి. కానీ యేసు ప్రభువు చేస్తున్న సువార్తను వారు లక్ష్యపెట్టరు. మనమైతే ఆయన మన రక్షకుడు, మన కాపరి, మన దేవుడని ఆరాధిస్తూ ఎన్నో మేలులు, అద్భుతాలు పొందుకుంటున్నాం. ఇజ్రాయేల్ అయితే నిరంతరం యుద్ధం, భూమి పోరాటమే. యేసుక్రీస్తు మొదటి రాకడను నమ్మిన మనము రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నాము. యూదులైతే మెస్సయ్య వస్తాడు, రక్షణ తెస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆయన శిలువ రక్తంలో విడుదల పొందిన మనం ఎంతో ధన్యులం. అట్టి ధన్యులైన మనపై శిల్వనాథుడైన యేసుక్రీస్తు తన కృపను కుమ్మరించి ఈ శిల్వ ధ్యానములను నడిపించి ఆశీర్వాదములు కుమ్మరించి పరిశుద్ధాత్మ వరములతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. శిల్వనాథుడైన యేసుక్రీస్తు ప్రభువా, శిల్వ ధ్యానములలో కొనసాగుతున్న 4వ ఆదివారం నిన్ను ఆరాధించుటకు మాకు గొప్ప స్థితి ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. నీ ప్రజలు నీకు నివాస ఇవ్వకపోయినాను నా హృదయంలో పెట్టుకునే స్థితిని అనుగ్రహించండి. నేటి ఆరాధన ద్వారా మీ యొక్క కృపలను వారమంతయు నిలుపుకునే దైవస్థితులు నిలబెట్టుము. మా జీవితములను శుద్ధీకరిస్తున్నందుకు వందనములు తెలియజేస్తున్నాం. ఇజ్రాయెల్పై దాడి చేయుచున్న శత్రుదేశమైన ఇరాన్ను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవే నీ దేశమును, నీ జనాంగమును రక్షించుము. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించుట ద్వారా మమ్ములను దీవించుము. ఈ యుద్ధం వల్ల మా బిడ్డలు ఎందరో ఇబ్బందులు పడుచుండగా నీవే వారికి తోడై ఉండి కాపాడమని వేడుకుంటున్నాము. ఈ రంజాన్ మాసంలో పని ఒత్తిడి వల్ల అస్వస్థతలు కానివద్దని ఆయన వారిని స్వస్థపరచుము. వారికి శక్తి నిమ్ము. అన్ని పరీక్షలలో విజయం దయచేయము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మెస్సయ్య అయిన యేసుక్రీస్తు కృపలను నిరంతరం పొందుతూ ఆయన చిందించిన రక్తంలో కడగబడిన వారముగా శుద్ధులుగా ఆరాధించగల స్థితిని దయచేయనుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.